అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 10 నిమిషాల్లో అయిపోయే ఒక స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఒక కప్పు గోధుమ పిండితో 10 నిమిషాల్లో అయిపోయే ఈ స్నాక్స్ చేసి పెట్టండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వీటిని చేసుకోవడం కూడా చాలా సులువు అనమాట. ఈజీగా వీటిని ఎలా చేసుకోవాలో వీడియోని పూర్తిగా చూడండి. ఇవి చేసుకోవడానికి ఒక కప్పు గోధుమ పిండిలో కొంచెం ఉప్పు నీళ్లు వేసుకొని ఇలా పిండి ముద్దలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 4 బంగాళదుంపల్ని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో కొంచెం పచ్చి బఠానీ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని 3 విజిల్లు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని స్పూన్ జీలకర్ర, సన్నంగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటాయి ఇందులోని. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నంగా కరివేపాకు కొంచెం తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి సన్నంగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా చాలా సన్నంగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నంగా కట్ చేసుకుంటే అంత బాగుంటాయి. కుక్కర్ విజిల్ వస్తుంది కదా, వీటిని కుక్కర్ని ఓపెన్ చేసి బంగాళదుంపల్ని సపరేట్గా తీసేసుకోవాలి. ఇలా సపరేట్గా తీసుకున్న బంగాళదుంపలకి పైనుండే పీల్ అంతా తీసేసుకోవాలి. కొంచెం వేడిగానే ఉంటుంది చూసుకొని ఈ పైనుండే తొక్కంతా కూడా తీసేసుకోవాలి. తొక్క తీసేసుకున్న తర్వాత బంగాళదుంపల్ని ఇలా ఒక స్పూన్తో ఇలా మెత్తగా చేసేసుకోండి. ఇలా స్మాష్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది అనమాట. మనకి గుజ్జులా రావాలి బంగాళదుంప. క్యారెట్ ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత పావు స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చాట్ మసాలా ఒక స్పూన్ దాకా వేసుకోండి. చాట్ మసాలా వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని మెత్తగా చేసుకున్న బంగాళదుంప గుజ్జు అంతా కూడా వేసేసుకోవాలి. బంగాళదుంప గుజ్జు వేసుకున్నాక అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 1-2 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. బంగాళదుంప ఇలా 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. కావాలంటే సన్నంగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి, నేనైతే వేయట్లేదు. ముందుగా ఉడికించుకున్న బఠానీని కూడా ఇందులో వేసేసుకోవాలి. వాటర్తో సహా వేసేసుకోండి. వాటర్తో సహా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు గోధుమ పిండి యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇది బైండింగ్కి పేస్ట్ అనమాట. మైదా అయినా పర్వాలేదు, నేనైతే హెల్తీగా చేసుకోవడానికి గోధుమ పిండి మాత్రమే యూస్ చేశాను. ఇలా పేస్ట్లా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న పిండి ముద్ద ఉంది కదా, అది తీసుకోవాలి. అందులో నుంచి చిన్న చిన్న పార్టీషన్స్గా తీసుకొని మనం ఒత్తుకోవాలన్నమాట. అంటే చపాతీ పిండి అయితే ఎలాగా మనం కలిపి ఉంచుకొని చిన్న చిన్న ఒక్కొక్క ఉండ తీసుకుంటామో అలా ఒక ఉండ సైజు తీసుకొని ఒత్తుకోవాలి. చపాతీలకి ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా రౌండ్గా ఒత్తుకోవాలి. పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు ఇలా హెల్తీగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు ఇంట్లో మనం చేసి పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. బయట తినే ఫుడ్ తగ్గిస్తారనమాట. ఇలా చపాతీల్లో ఒత్తుకున్న తర్వాత 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఒక్కొక్క స్పూన్ ఇందులో సెంటర్లో వేసుకొని ముందుగా కలిపి ఉంచుకున్న పిండి ఉంది కదా, అది దాంతోటి ఒత్తుకోవాలన్నమాట. అంటే గమ్మింగ్లా ఇలా చుట్టూ రాసుకోవాలి. గమ్మింగ్లా రాసుకొని దాన్ని ఏ షేప్లో కావాల్స్తే ఆ షేప్లో డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా, అంటే వెజ్ పఫ్ చేస్తారు కదా, ఎగ్ పఫ్ ఎలా ఉంటుందో ఆ మోడల్లో దీన్ని ఒత్తుకుంటున్నాను. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా ఒకేసారి 3-4 చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు.
ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఒకేసారి 3, 4 వేసుకొని చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అలాగే బాగా వేగుతాయి. చాలా బావుంటాయండి. తప్పకుండా ఇంట్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్‌నైతే చాలా పోస్ట్ చేస్తాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక సైడ్ వేగిన తర్వాత తిప్పుకొని బ్యాక్ సైడ్ కూడా వేయించుకోవాలి. ఇ ఇలా వేయించుకోవడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి. తినడానికి చాలా బావుంటాయి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక కప్పు గోధుమ పిండితో 10 నిమిషాల్లో చేసుకోగలిగే క్రిస్పీ హెల్తీ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.